మీద ఆసీనుడైనటువంటి వాడు వేవేల దూతలతో ఈ భూమి మీదకి రానయ్యున్నటువంటి దేవుడు సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి, సంఘము అనంటే నీవు నేనే కనుక మనం తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. సిద్ధపడడానికి ఆయన వాక్యం ద్వారా బలపడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ గణనామములకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయాన్ని ఆరాధన, స్తుతి ఆరాధన ద్వారా మమ్మల్ని గణపరిచాం. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయా మీ వాక్యంలో ఉండేటువంటి సత్యాలను మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. అయా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మందిరానికి నాయన మేము వచ్చి ఉంటుండగా మాకు ఏది అవసరమో నీవు ఎరిగినటువంటి దేవుడు తండ్రి. నాయన మా ప్రతి అవసరాన్ని మీరు మాట్లాడడం ద్వారా తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప కలిగినటువంటి దేవ, నీ ప్రజలను మందిరానికి నడిపించండి. ఆయా కీర్తనకారుడు రాస్తూ ఉన్నట్లుగా నీ మందిరములో నివసించుట యోగ్యము అంటూ ఉన్నాడు తండ్రి. నీ మందిరములోనే పిచ్చుకలకు నివాసము దొరికిను అంటూ ఉన్నాడు. ఆయా మేము దాన్ని గ్రహించగలిగినటువంటి వారిగా ప్రతి బిడ్డను మీరు ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో వారితో మీరు మాట్లాడండి తండ్రి. మనుషులుగా మేము మాట్లాడితే ఎవరు వెనుకపోవచ్చు. ఈ ఉదయాన్ని పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడి మహిమ పొందమని మీ దీన సేవకులు మీరెత్తి పట్టుకుని బలపరచండి, బలహీనత నుండి తొలగించండి, మీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి దేవ, నాయన మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకుని జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభువు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చినటువంటి సంఘం అంతటికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? వెరీ గుడ్. జయరాజు గారు వచ్చారు అంటే అందరూ బాగున్నారు. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన వారాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసి ఈ రీతిగా దేవుని మందిరంలో ఆయన్ని ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగం నుండి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల మీదకు దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో తెలియచేయబడుతున్నాయి. ఆయన పునరుద్ధానుడైన తర్వాత భూమి మీద 40 దినాలు ఉన్నాయి. 40 దినాలు కూడా అనేక మందికి కనపరుచుకున్నాడు. శిష్యులకు కూడా అనేక మార్లు ఆయన కనపరుచుకుని వారిని బలపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న సమయంలోనే శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు కనుక వారికి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేమిటి అనంటే, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత మిమ్మలను అనాథలుగా విడువను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అనేటువంటి మాట శిష్యులతో చెప్పాడు. వారికి చెప్పిన తర్వాత ఆయన మరణించడము, తిరిగి లేవడము, 40 దినాలు భూమి మీద అందరికీ కనబడము, అలాగే ఆయన 40వ దినమున తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళడము, అక్కడ 10 దినాలు అయిన తర్వాత భూమి మీదకు వారికి వాగ్దానం చేయబడినటువంటి రీతిగా పరిశుద్ధాత్మను వారి మీదకు పంపించారు. ఇది పరిశుద్ధాత్మ లేక ఈరోజు ప్రత్యేకంగా ఏమని పిలుస్తారు అని అంటే పెంతెకోస్తు ఆదివారం. పెంతెకోస్తు ఆదివారం అని ఎందుకు అన్నారు అని అంటే, వారు మేడ గది మీద ప్రభువు చెప్పినట్లుగా
పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఎందుకు కనిపెడుతూ ఉన్నారు? ఆయన చెప్పిన మాట, మీరు అప్పుడే వెళ్ళొద్దు, సువార్తను ప్రకటించడానికి అప్పుడే వెళ్ళకండి. మీరేం చేయాలి? వేచి ఉండండి, కనిపెట్టండి. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక సమరయ, గలిలయ ఆ ప్రాంతాలు, భూమి దిగంతాల వరకు మీరు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించండి అని ప్రభువు వారికి చెప్పిన రీతిగా వారు ఏం చేశారు? కనిపెట్టుకుని ఉన్నారు. కనిపెట్టుకుని ఉన్నట్లే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మనం చదివితే, అపోస్తల కార్యముల గ్రంథంలో అక్కడ వారు ఆ మేడ గదిలో కూడి ఉంటుండగా ఒకేసారి ఆ గదిలోకి పరిశుద్ధాత్మ అగ్ని వలె వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మనందరికీ తెలిసినటువంటి వాక్యం. ఎందుకు అనంటే, ప్రభువు వాగ్దానం చేస్తాడు అనంటే తప్పకుండా అది ఇస్తాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి మీకు పంపిస్తాను. నా తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత ఆ ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను. ఆదరణకర్త పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనేటువంటిది పులింగమా స్త్రీలింగమా అనేటువంటిది చాలా మందికి అనుమానం. నిజానికి మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే త్రిత్వమైనటువంటి దేవుడు. త్రిత్వమైనటువంటి దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలందరి మధ్యకు వచ్చి వారితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, వారు ఆ శక్తిని పొందుకున్న తర్వాత వారికి ప్రభువు ముందుగానే ఆజ్ఞాపించినట్లు, మీరు ఎవరి పాపములు నిలబెడుతురో వారి పాపములు నిలిచిండును, ఎవరి పాపములు క్షమిస్తే వారి పాపములు క్షమించబడతాయి. వ్యక్తులుగా అయితే పాపాలు క్షమించేటువంటి శక్తి వారికి సరిపోతుంది. వ్యక్తులుగా కాకుండా శక్తి కలిగినటువంటి వారిగా, అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారు పొందుకున్నప్పుడే వారు ఎవరినైనా క్షమించాలన్నా, లేక ఆ క్షమాపణ లేకుండా ఉండాలి అన్నా అవి అలాగే ఉంటాయని ప్రభువు వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నా యొక్క వాక్యము ఏమిటి అని అంటే, నా ప్రసంగం ఏమిటి అని అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు పునరుద్ధానుడైన వెంటనే శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఆదివారమే, పునరుద్ధాన ఆదివారం నాడే ప్రభు వారి మధ్యకి వచ్చి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, వారి మీదకు ఏం చేశాడు? ఊది పరిశుద్ధాత్మను పొందుతుంది. ఈ వాక్యము మనం అర్థం చేసుకోవాలి. ప్రభువు వాగ్దానం చేశాడు, నా తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత మీ మధ్యకు నేను పరిశుద్ధాత్మను పంపుతాను. ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు. పునరుద్ధానుడైన వెంటనే వారి దగ్గరికి వచ్చి మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అంటూ ఉన్నాడు. అంటే మరి వాగ్దానము ఇప్పుడే నెరవేరిందా, లేకపోతే ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిన 10 దినాలకు వచ్చి నెరవేరిందా అనేది ఒక ప్రశ్న. ఇది మీరు ఎప్పుడు ఆలోచించుంటారు, చదువుకుంటూ వెళ్ళిపోతాం. నేనైనా మీరైనా వాక్యాన్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం తప్ప దానికి మన ప్రశ్నలు, దానికి తగిన జవాబులు మనం చూడు. అదే మనలో వచ్చినటువంటి లోపం. క్రైస్తవుల్లో వచ్చిన లోపం ఏమిటి అని అంటే, వాక్యాన్ని ఏదో పుస్తకం చదివినట్లుగా మనం చదువుకెళ్ళిపోతాం తప్ప దానిలో ఉండేటువంటి ఆత్మీయ సత్యాలను మనం దానిలో ఉండేటువంటి సత్యాలను మనం గ్రహించాలి. పౌలు, పేతురు, శీల, బర్నబా వీళ్ళందరూ కూడా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆదిమ సంఘంలో వాక్యాన్ని ప్రకటిస్తుంటే అది విన్నటువంటి వారంట గృహాలకు వెళ్ళి ఏం చేశారు? ఇది అవునా కాదా అని
వాక్యాన్ని పరిశీలించడం చేశారు. అంటే ఆయన చెప్పింది ఎంతవరకు నిజము, ఆయన చెప్పినటువంటి దానిలో మర్మం ఏమిటి, ఆత్మీయ సత్యం ఏమిటని ఇంటికి వెళ్ళి వారు ఏం చేస్తూ ఉండేవారు? పరిశీలన. దాన్ని పదే పదే ఏమిటి వాక్యం మనం పరిశీలించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం పరిశీలిస్తామో ఆ వాక్యం మనకు అర్థమవుతుంది, అది మనకు మేలుకరంగా ఉంటుంది. యోహాను సువార్తలో 20వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న ప్రకారము ప్రభువు వారి మీదకు ఊదాడు. ఊదిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు భూమి నుండి మట్టిని తీసి మానవునిగా చేసి ఆయన ఏం చేశాడు? నాసికారంధ్రాల్లో ఊదాడు. రెండవది 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో మనం ఏం చూస్తాం? ఆ లోయలో ఉన్నటువంటి ఎండిన ఎముకలన్నిటి మీదకి ఊదబడ్డారు. జాగ్రత్తగా ఆదికాండంలో ఊదడము అని అంటే జీవాన్ని ఇచ్చాడు. రెండవది 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో ఆయన జీవాన్ని ఇస్తున్నాడు. ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా అదే పని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఆ పని ఏమిటి అని అంటే వారి మీదకి ఊదుతూ ఉన్నాడు, అంటే జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. వారు చచ్చినటువంటి వారుగా ఉన్నారు. ప్రభు లేడు, ప్రభు మరణించాడు, మాకు ఇంక దిక్కెవరు లేరు, యెరూషలేములో ఉన్నటువంటి వారందరినీ చంపేస్తారు, శిష్యులైనటువంటి మమ్మల్ని కూడా పట్టుకుని చంపేస్తారు. కనుక వారు ఏమైపోయారు అని అంటే వారిలో జీవము లేదు, చచ్చినటువంటి వారు వారే ఉన్నారు. వారికి జీవము కావాలి. ఒకటి, పరిశుద్ధాత్మ కంటే కూడా ముందుగా వారు జీవం కలిగినటువంటి వారుగా ఉంటేనే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకోవడము అంటే వారికి ఆ సమయంలో జీవము చాలా అవసరం. ఊపిరి. ప్రభువు చేసిన మొట్టమొదటి పని ఏమిటి అని అంటే, ఇదిగో నేను బ్రతికే ఉన్నాను, మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను బ్రతికే ఉన్నాను, తిరిగి లేచాను అని వారి దగ్గరికి వచ్చి వారి మీదకు ఊదుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం తీసుకుంటారు, నీళ్లలో కాదు అనేటువంటి మాట. ఇక్కడ ప్రభువు వారి ఎదురుగుంటా నిలబడ్డాడు. నిలబడి ఊదుతూ ఉన్నాడు. ఇలాగా ఆ ఊదేటువంటిది ఎదుర్కొంటూ ఉన్నాడు కనుక వారి నాసిక రంధ్రాలు ఎదుర్కొంటూ ఉంటాయి కనుక ఆయన ఊదినప్పుడు ఆ నాసిక రంధ్రాలలో ఈ జీవాయువు వెళ్ళినప్పుడు వారు జీవము కలిగినటువంటి వారిగా ఉంటారు. పెంతుకొస్తు దినాన్ని అనగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం చదివేటప్పుడు పెంతుకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చింది. జాగ్రత్తగా వినండి, వారి మీదకు దిగి వచ్చింది, ఊదబడలేదు. అంటే నాసికా రంధ్రాలలోకి ఊదబడలేదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వారిని నింపింది, వారి మీదకు దిగి వచ్చింది. అంటే పరిపూర్ణముగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు, అదే వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందడము అనేటువంటిది. అంటే పైనుంచి కింద వరకు కూడా. ఇదైతే ప్రభు ఊదినటువంటిది కేవలము నాసికా రంధ్రాలలోకి ఆయన ఊదాడు. అర్థమవుతుంది కదా అండి? అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే మరలా చెప్తాను. ప్రభువు ఊదినటువంటిది ఎదురుగా వారికి జీవాత్మను ఊదాడు. వారికి ఊదినప్పుడు ఎదురుగా నిలబడ్డారు కనుక ఆ ఎదురుగా నాసికా రంధ్రాలలో నుండి జీవాత్మ వెళ్ళింది. జీవాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. జీవాత్మ వారి మీదకి వెళ్ళింది కనుక వారి లోనికి ఎప్పుడైతే వెళ్ళిందో వారు అప్పుడు జీవము కలిగినటువంటి వారిగా అయిన తర్వాత వారితో చెప్తూ ఉన్నాడు,
మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ తర్వాత పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. ఇక్కడ ఆ వాక్యాన్ని చాలా స్పష్టంగా మనం చదివితే ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయము యోహాను సువార్త 22వ వచనం. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమించాలి. ఇక్కడ వారి మీదకు ఊదాడు ఊదాడు ఊదాడు. ఊదినటువంటి వారు ఆ ముందు వచనాలు 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి అనేటువంటి మాట శిష్యులతో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే తండ్రి నన్ను ఎలాగ పంపాడు, నేను మిమ్మల్ని అలాగ పంపుతున్నాను. అంటే మీరు కూడా నా వలె శక్తి కలిగినటువంటి వారుగా ఉండండి. వీరికి పాపక్షమాపణ అక్కర్లేదు. ఎవరికి? శిష్యులు. ఎందుకు పాపక్షమాపణ అక్కర్లేదు? వారికి ఇంతగా ముందే ప్రభురాత్రి భోజన సంస్కార సమయంలో వారితో మాట్లాడతాడు. ఏమని? ఒక్కసారి స్నానం చేసినటువంటి వాడు మరలా కాళ్ళు చేతులు ఏంటండి కడుక్కు అక్కర్లేదు. అయ్యా అయితే మొత్తం స్నానం చేయించా అంటాడు. అక్కర్లేదురా బాబు, ఆల్రెడీ మీరు పాపక్షమాపణ మీరు పొందుకున్నారు. మీ పేర్లు ముందుగానే ఆ జీవ గ్రంథంలో రాయబడ్డాయి. 12 మంది అపోస్తలుల పేర్లు. కనుక మీకు అక్కర్లేదు. కానీ మీకేం కావాలి? అలాంటి పాపక్షమాపణ పొందిన మీరు, జీవ గ్రంథంలో రాయబడినటువంటి మీరు ఇప్పుడు జీవము లేనటువంటి వారుగా కనబడుతున్నారు. కనుక మీకేం కావాలి? జీవము కావాలి, జీవాత్మ కావాలి, పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ 10 దినాలు కంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళాక 10 దినాలకు మీ దగ్గరికి పంపిస్తాను. ఈ లోపల మీకు కావాల్సింది ఏంటి? జీవాత్మ కావాలి. ఆ జీవాత్మే ప్రభువు వారికి ఊదడము అనేటువంటిది. ఊదడము అనేటువంటిది ఎప్పుడైతే ఎదురుగా ముఖాముఖిగా నిలవబడి వారి మీదకు ఊదాడు, ఆ నాసికా రంధ్రాలలో నుండి జీవాత్మ వెళ్ళింది. 37వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఆయన ఊదినప్పుడే ఆ ఎముకలన్నిటిలో కూడా జీవాత్మ, అక్కడ పరిశుద్ధాత్మ కాదు, జీవాత్మ. ఆదిలో మానవుణ్ణి మట్టి ద్వారా చేస్తున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ కాదు, జీవాత్మ, జీవవాయువును ఊదగా. జీవాత్మకు పరిశుద్ధాత్మకు చాలా వ్యత్యాసం ఉంది. జీవాత్మ అంటే లేచి నిలవబడగలిగినటువంటిది. జీవాత్మ అంటే పడిపోయినటువంటి వారు ఎప్పుడైతే ఊదడం జరుగుతుందో ఆ జీవాత్మ వారిలోకి వెళ్ళి వారు లేచి నిలవబడతారు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు ఈ జీవాత్మను పొందుకోండి. అంటే వారి మీదకు ఊదిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోండి. పిల్లరా, ఈ వాక్యములు మనము దాన్ని కలిపి చదవకూడదు, విడదీయాలి. దీనికి దానికి చాలా తేడా. అంటే చాలా మధ్య చాలా సంభాషణ జరిగింది శిష్యులకు ప్రభువుకు. శిష్యులకు ప్రభువుకు ఎలాంటి సంభాషణ జరిగింది అని అంటే ఆ బోధనం అంటే జీవాత్మ, పరిశుద్ధాత్మ, ఈ రెండు. వారు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా, నీవు ఊదుతూ ఉన్నావు కదా, మరి ఊదితే నువ్వు వాగ్దానం చేసిన 50 దినాలకు కదా, అంటే నువ్వు తండ్రి యొద్దకు వెళ్ళిన 10 దినాలకు కదా పరిశుద్ధాత్మ రావాలి అనేటువంటి ప్రశ్న వారు వేసిన తర్వాత, ఈ వివరణ అంతా ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్న మాట, మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి. ఈ జీవాత్మ సరిపోదు మీకు. ఈ జీవాత్మతో మీరు బయటకు వెళ్తే
ఎవరి పాపాలు క్షమించినా క్షమింపబడవు. మీరు జీవాత్మతో కాదు, ఈ జీవాత్మని ఎందుకు ఊదాను అని అంటే మీరు భయపడుతూ ఈ మేడగదిలో దాక్కున్నారు, మీరు భయపడుతూ బయటకు తిరగడం లేదు, మీరు భయపడుతూ జీవ శవాల్లాగా మీరు పడి ఉన్నారు కనుక మీ మీదకు నేను ఊదుతూ ఉన్నాను. ఇది జీవాత్మ అనేటువంటిది. కనుక ప్రభు వాగ్దానం చేసిన రీతిగానే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడము, లోనకు వెళ్ళడము 2 వ్యత్యాసాలు. చాలా అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉన్నాను. ఊదడము, ఒక వ్యక్తి మన ఎదుట నిలబడినప్పుడు ఆ వ్యక్తి మనకు ఊదినా మనము ఆ వ్యక్తికి ఊదినా ఆ గాలి వచ్చినప్పుడు గాలి ఏమవుతుంది, మన ముక్కు ద్వారానే ఆ గాలిని పీల్చుకుంటాం. శిష్యులకు అదే చేశాడు ప్రభు. వారి మీదకు ఊది పరిశుద్ధాత్మ పైనుండి వారి మీదకి దిగి వచ్చి, అంటే పరిశుద్ధాత్మలో ఆ దినమే బాప్తిస్మము పొందినటువంటి వారిగా పైనుండి కింద వరకు ఏ వాక్యం అయితే అని చెప్పాడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అనే మాట ఎప్పుడైతే చెప్పబడిందో అది పెంతెకోస్తు దినాన్ని నెరవేరుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక సంఘానికి 2 అవసరమే, విశ్వాసులకు 2 అవసరమే. 1 జీవాత్మ కావాలి, 2 పరిశుద్ధాత్మ కావాలి. చచ్చిన వారి వలె పడి ఉంటున్నటువంటి వారికి జీవాత్మ కావాలి, వాడికి పరిశుద్ధాత్మ అక్కర్లేదు. శిష్యులు అక్కడ ఉన్నారు మేడగదులు అంటే వారికి పరిశుద్ధాత్మ గురించి రాలేదు ప్రభు. వారు భయముతో జీవము లేనటువంటి వారిగా చచ్చినటువంటి వారి వలె ఉన్నారు కనుక వారి మధ్యకు వెంటనే అంటే పునరుద్ధానుడైన వెంటనే ఆదివారమే వారి మధ్యకు వచ్చారు. ఆదివారమే వారి మధ్యకు వచ్చి వారి పరిస్థితిని చూసి దేవుడు ప్రభువైనటువంటి క్రీస్తు ఏం చేశాడు, ఊదుతూ ఉన్నాడు. ఊదడము అనేటువంటిది శ్వాస తీసుకోవడము, శ్వాస వదలడము. 34వ అధ్యాయము 14వ వచనములో యోబు అంటాడు కదా, ఆ యోబు గ్రంథంలో పురుగదు అనేటువంటి వాడు యోబుతో వాదిస్తూ ఉంటాడు. 34వ అధ్యాయము యోబు గ్రంథము 14వ వచనములో యోబుతో వాదించేటప్పుడు అక్కడ పురుగదు అనేటువంటి వాడు ఆర్గ్యుమెంట్ అంటే అతనితో వివాదం పెట్టుకుంటాడు. యోబుతో పెట్టుకుని ఆ శ్వాస విడిచేటప్పుడు లేక పీల్చేటప్పుడు నరుడు ఏమైపోతూ ఉన్నాడు, చచ్చిపోతూ ఉన్నాడు. యోబు గ్రంథంలో మనం చదివితే ఈ శ్వాసల గురించి మనం చదివితే చాలా చక్కగా ఆ స్నేహితులు 3 కూడా యోబుతో వాదిస్తూ ఉంటారు. 36వ అధ్యాయంలో కూడా ఇర్మియా గ్రంథాన్ని మనం యెహెజ్కేలు గ్రంథాన్ని చదివితే దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు, మీ మీదకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని చదివిన అక్కడ కూడా అంచె దినాలలో మీ మీదకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. యెషయా గ్రంథంలో కూడా మీరు నా జనులు, నేను మీ మీదకు ఆత్మను కుమ్మరిస్తాను. ఇలాగ ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఆ ప్రవచన నెరవేర్పు పెంతెకోస్తు దినము అనబడేటువంటి 2వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథములో వారి జీవితాలలో ప్రభువు నెరవేర్చి అక్కడ ఆయనతో సమానముగా చేసుకుంటున్నాడు శిష్యులు. ఆయనతో సమానముగా అంటే నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రి చేత పంపబడ్డాను, ఆయన చేత నేను అలాగ పంపబడ్డాను, మిమ్ములను నేను కూడా అలాగే పంపిస్తున్నాను. అంటే ఇక్కడ విశ్వాసులు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు 3 కూడా తండ్రితో సమానమైనటువంటి వారిగా ఎప్పుడు 1 నీలో జీవాత్మ ఉండాలి, 2 నీ మీదకి పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరింపబడాలి. నేటి దినాలలో ప్రత్యేకముగా ఈ అంచె దినాలు అని పిలువబడేటువంటి ఈ దినాలలో సంఘానికి కానీ విశ్వాసులకు కానీ
ఏది అవసరము అని అంటే పరిశుద్ధాత్మ చాలా అవసరం. మన బాప్టిస్టులకి పరిశుద్ధాత్మ అక్కర్లేదు. చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఇది వాళ్ళెవరికో మనకు కాదు అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యము లేఖనాలు చెప్తున్నటువంటి ప్రకారం అందరికీ పరిశుద్ధాత్మ. ఎందుకు అనంటే మనకు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కాలం అయిపోయింది, కుమారుడైనటువంటి క్రీస్తు కృపా కాలం అయిపోయింది. పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ కాలంలో మనం ఉన్నాం. ఇది పరిశుద్ధాత్మ ఆదరణ కాలము, క్రీస్తు కృపా కాలము కాదు. ఇది ఆదరణ కాలము కనుక ఆదరణ అనేటువంటిది అందరికీ కావాలి. ఏదో చనిపోయినటువంటి గృహాల దగ్గరికి వెళ్ళి వీరికి ఆదరణ కలుగు అంటే వారికే ఆదరణ కాదు. ఆదరణ అనేటువంటిది ప్రతి విశ్వాసికి కావాలి. అందుకనే వారి దగ్గరికి వచ్చి ప్రభు ఏమంటున్నాడు, మీరు భయపడకూడి అనేటువంటి మాట శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. జీవము లేదు అంటే అక్కడ రాయబడినటువంటి వాక్య ప్రకారం 20వ అధ్యాయం యోహాను సువార్తలో 19వ వచనం నుండి 20వ వచనం మనం అది చదివితే అక్కడ సమాధానం కలిగి ఉండండి. సమాధానం. జీవము లేదు, జీవము లేనటువంటి వాడు అంటే సమాధానము లేనటువంటి వాడు ఉంటూ ఉన్నాడు కనుక జీవము కావాలి. జీవము కావాలి అని అంటే నా పని ఏమిటి? మీకు జీవాన్ని ఇవ్వడు. ఆ జీవం ఏమిటి? ఇదిగో మీ మీదకి నేను ఊదుతూ ఉన్నాను అన్నట్లుగానే పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాల ప్రకారము పెంతుకోస్తు దినము అనేటువంటిది, పెంతుకోస్తు అని అంటే 50 అనేటువంటి అర్థం. అది ఎప్పుడు వచ్చిందంటే ఇశ్రాయేలీలకు ద్వితీయోపదేశకాండం మనం చదివితే అక్కడ దేవుడు అది ఆజ్ఞాపిస్తాడు. మీరు మీ భూమికి వెళ్ళిన తర్వాత అంటే మీకు వాగ్దానం చేయబడిన భూమిలోకి వెళ్ళిన తర్వాత మొదటి పంట కోసే సమయంలో ఒక పన దేవుని దగ్గరికి పట్టుకుని రావాలి. ఆ రోజు నుండి ఇది పెంతుకోస్తు అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది? దాన్ని ఏమన్నారు అంటే పాత నిబంధన గ్రంథంలో వారముల పండుగ. వారముల పండుగ అనేటువంటిది పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆ సాయంకాలము మొదలవుతుంది. ఆ సాయంకాలము మొదలయ్యి 7 వారాలు ఉంటుంది. అంటే 7 × 7 49 దినాలు అయిన తర్వాత 50వ దినము ఈ కొత్త నిబంధనలు పెంతుకోస్తు, పాత నిబంధనలో వారముల పండుగ. లేక ఆ రోజు వారు దేవుని సన్నిధిలో ఏమి చేస్తారు అంట? సంతోషించి పాటలు పాడి డ్యాన్సులు వేస్తారు అని రాయబడ్డారు. పండగ పెంతుకోస్తు దినము అని అంటే ఇది ఒక పండగ దినం. నిజమే, అపోస్తులు అనేటువంటి వారు ఆ పెంతుకోస్తు దినాన్ని వారి జీవితాల్లో పెద్ద పండుగ. ఒకటి, వారు సమాధానం పొందుకున్నారు. రెండవది, పాపాలు క్షమించేటువంటి శక్తిని పొందుకున్నారు. మూడవది, వారిలో జీవం వచ్చింది. ప్రభు వారి ముందు నిలిచి ఆయనే జీవం ఇచ్చాడు కనుక ఈరోజు వారు బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి శక్తివంతులుగా ఉంటూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథములు 2-3 అధ్యాయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ సంఘాల కొరకు రాస్తాడు. సంఘాల కొరకు రాస్తూ మీరు పైకి జీవించేటువంటి వారుగా ఉన్నారు తప్ప మీలో జీవం ఎంత మాత్రము, శిష్యులుగా మేడగదిలో ఉన్నారు కానీ మీలో జీవం లేదు కనుక ఇప్పుడు మీకు కావాల్సింది పరిశుద్ధాత్మ కాదు, ఇంకా దానికి సమయం ఉంది. ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే జీవాత్మ కావాలి. కనుక ఆయన వచ్చి మొట్టమొదట వారికి చేసిన పని, ముందు సమాధానంగా ఉండండి, మీలో జీవం లేదు, జీవాన్ని పొందుకోండి అని వారికి ఊదినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయాన్ని
దేవుని వాక్యాలు వింటున్నటువంటి మనము సంఘానికి ఏం కావాలి అని అంటే జీవము చాలా అవసరం. పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదా, పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటాం, పరిశుద్ధాత్మ అవసరమా లేదా, పరిశుద్ధాత్మను పొందుకున్నాక మనం ఏం చేస్తాం, ఇవన్నీ తర్వాత అసలు మొట్టమొదటిది జీవాత్మ కావాలి. జీవాత్మ కావాలి అని అంటే అది ఎక్కడ దొరుకుతుంది? మందిరములోనే. నువ్వు మందిరానికి వస్తే ప్రభువు తన వాక్యం ద్వారా ప్రతి వారం కూడా నీకేం చేస్తాడు? ఊదుతాడు. ఊరదగా అంటే ప్రభువును మనం ఎదుర్కొంటా పెట్టుకున్నప్పుడు బలిపీఠము దగ్గర ఆయన బలిపీఠము నుండి ఊదుతూ ఉన్నాడు అని అంటే ఆ జీవాత్మ మనలోకి వెళ్తుంది. అంటే మనం సమాధానం కలిగినటువంటి వారిగా మందిరానికి సమాధానం కొరకు రావాలి, సమాధానాన్ని పొందుకోవాలి. అంటే వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో మనం జీవము కలిగినటువంటి వారిగా. అందుకనే ప్రభువు ఆ చివరి రాత్రి భోజనము చేసే సమయంలో ఆ రొట్టె ద్రాక్షరసాన్ని వారికి ఇచ్చేటువంటి సమయంలో వారితో పాలు పంపులు పంచుకుంటూ వారితో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో జీవము అనేటువంటిది పోగొట్టుకున్నారు. జీవముతో కూడినటువంటి ఆ నిబంధనను వాటిని నిర్లక్ష్యం చేశారు. అప్పుడు ఈయన మరలా ఈ క్రొత్త నిబంధన శరీరము ద్వారా రక్తము ద్వారా ఇస్తూ ఉన్నప్పుడు అది వారిలో నిలిచి ఉండాలి. జీవము కలిగినటువంటి క్రీస్తును మనం ఆహ్వానిస్తూ ఆ జీవము కలిగినటువంటి క్రీస్తును మనలో ముద్రించుకుంటూ మనం లోకంలోకి వెళ్తే ఆ జీవాన్ని ఇతరులకు చూపించేటువంటి వారిగా ఆ మొదట జీవాత్మ ఇచ్చాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ. ఈ రెండింటితోనే లోకంలోకి వెళ్ళాలి. సువార్త ప్రకటించడానికి కరపత్రాలు పనిచేయడమో లేదా అక్కడ నిలబడి లేనిపోని సాక్ష్యాలు చెప్పడమో ఇది ప్రాముఖ్యంగా ఇది కాదు. మొదట వెళ్ళేటువంటి వాడు ఆ జీవాత్మ వాడిలో ఉందా లేదా, ఆ పరిశుద్ధాత్మ ఉందా లేదా, ఈ రెండు కూడా సంఘము విశ్వాసి గ్రహించుకునేటువంటి వాణిగా. చదువుతూ ఉంటాం, చాలాసార్లు చదివాను. ఇదేంటి ప్రభు వాగ్దానం చేశాడు కదా, నా తండ్రి ఎందుకు వెళ్ళాక నేను మీకు ఆత్మను అనుగ్రహిస్తాను, ఇక్కడే పరిశుద్ధాత్మని చేస్తున్నాడు ఏంటి అనే అనుమానము ఒకవేళ రాకపోవచ్చు, చదువుకుంటే వెళ్ళిపోతాం కనుక అయిపోయింది. కానీ దీంట్లో ఉండేటువంటి ఆ మర్మం ఆదికాండము, యెహెజ్కేలు గ్రంథము, యోహాను సువార్త. ఆదికాండములో ఊదబడ్డారు, జీవముతో పైకి లేచారు ఆ మట్టి బొమ్మలు. ఎండిన ఎముకలు జీవాత్మరాగా అవి జీవముతో పైకి లేచాయి. ప్రభు ఇక్కడ మేడగదిలో అక్కడ ఉండేటువంటి ఆ ఎముకలు లేక ఆదికాండంలో ఉండేటువంటి మట్టి ఎలాంటి స్థితిలో ఉందో అదే స్థితి మేడగదిలో ఉన్నటువంటి శిష్యులకు ఉంది. అందుకనే ప్రభు ఏం చేశాడు? మొట్టమొదటిగా వారి మీదకు ఉంటాయి. అటు జీవాత్మను ప్రభు మనకు అనుగ్రహించుగా ప్రార్థించారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. జీవాత్మ పరిశుద్ధ మొదట జీవాత్మ కావాలి, ఆ తర్వాతే పరిశుద్ధ. జీవాత్మ లేకుండా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. పరిశుద్ధుడా మీ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయాన్ని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరచు జీవాత్మను పొందుకునేటువంటి వారిగా
మీ మందిరంలోనైనా మేము నివసించడానికి నీ కృప చూపించాలి. విత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరిచి ఫలింపచేసి వాక్యానుసారం జీవించేటువంటి మంచి మనస్సులు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడగా కానుకలు సేకరిద్దాం. మన మధ్య ఉన్నటువంటి బియోలా గారు ఒక పాట పాడతారు. కానుకలు మన మధ్య ఉన్నటువంటి ప్రియులు స్త్రీలు అమ్మాజమ్మ గారు పాటలు ఇద్దరు ఉండడం సంతోషం. వారి కానుకలు సేకరించాలని కోరుతున్నాం. అలాగే పురుషుల నుండి కృష్ణ గారు, కృష్ణ 1 కృష్ణకి వారు కానుకలు సేకరించాలని మనం చేస్తాం. మా వస్తున్నావా మీరు కీర్తనల పుస్తకం నుండి నీ ధనము నీ ఘనము అనే పాట పాడుతున్నాం. 578వ పాట. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుడు నీకియగా యేసు కరుణీయ వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. కాడి పంటలు ప్రభువు నీకియగా, మూడు గుండెలు నీకు దయచేయగా, కాడి పంటలు ప్రభువు నీకియగా, మూడు గుండెలు నీకు దయచేయగా, వేదంగతము యేసు నామమును కరుణీల ప్రభు ప్రియను క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. వెలుగు నీడగాలి వర్షములు కలిగించదము నీకు ఉచితముగా. వెలుగు నీడగాలి వర్షములు కలిగించదము నీకు ఉచితముగా. వెలిగించదనపైన ప్రభునామము కలిగి కొలది ప్రభుగా కర్పింపవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. యెహోవా సన్నిధి నీ స్తోత్రగానముతో నామోసాగాను
ముందుగా దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈరోజు కానుకల వివరాలు ఎందామండి. జాన్ పాస్టర్ గారు రొటోలు ఈబీఎస్ కాలేజీకి సహాయం చేసిన మెసేజ్ చెప్పినందుకు సండే స్కూల్ తరఫున కానుక 1000 రూపాయలు ఇచ్చారండి. రొటోలు ఈబీఎస్ కార్యక్రమం చక్కగా మన సంఘంలో జరిగిందండి. దానికి గాను సండే స్కూల్ వారు పాస్టర్ గారికి ఇచ్చారు 1000 రూపాయలు కానుక. అర్జున్ గారు వాళ్ళకు కూడా సండే స్కూల్ వారి తరఫున 500 రూపాయలు కానుక ఇచ్చారండి. కండిల్లి రంజిత్ కుమార్ గారు క్యాన్ షాపింగ్ 1000 రూపాయలు. డి రమ్య గారు క్యాన్ షాపింగ్ 300 రూపాయలు. జీ కుమారి గారు డాక్టర్ ఆఫ్ జీ మార్తా క్యాన్ షాపింగ్ 500 రూపాయలు. పి మాణిక కుమార్ అండ్ రూత్ అండ్ ఫ్యామిలీ నెల కనుక 500 రూపాయలు. కె దేవదాస్ గారు నెల కనుక 500 రూపాయలు. కె రంజిత్ కుమార్ గారు నెల కనుక 200 రూపాయలు. ఆకుల ఆమస్ గారు ట్యాక్స్ షాపింగ్ 100 రూపాయలు. ఎస్కే రిబక్క గారు నెల కనుక 500 రూపాయలు. పి అప్పన్ గారు నెల కనుక 100 రూపాయలు.
పార్వతి గారండి, మునియమ్మ గారు మనవరాలు, అంచెర పార్క్ అండి. నెల కానుక 600 రూపాయలండి. కేవీ రత్నం గారు అండ్ ఫ్యామిలీ నెల కానుక 3000 రూపాయలు. పి వసంత గారు నెల కానుక 300 రూపాయలు. డి దయాకర్ అండ్ ప్రవంతి గారు థ్యాంక్స్ ఆఫరింగ్ 100 రూపాయలు. జి మార్తా గారు నెల కానుక 500 రూపాయలు. ఆశాజ్యోతి గారు, కే ఆశాజ్యోతి గారు నెల కానుక 200 రూపాయలు. కే ఆశాజ్యోతి గారు థ్యాంక్స్ ఆఫరింగ్ 200 రూపాయలు. ఎస్ డేవిడ్ దేవదాస్ గారు నెల కానుక 300 రూపాయలు. ఎస్ మైకిల్ సజ్జన్ గారు 100 రూపాయలు. ఎస్ పెర్సిస్ రాజీవ్ గారు 100 రూపాయలు. నెల కానుక ఎన్నేనండి? మొత్తం 500 రూపాయలు. ఎం మేరీ భాగ్యశ్రీ గారు థ్యాంక్స్ ఆఫరింగ్ 500 రూపాయలు. కె సువార్తమ్మ గారు నెల కానుక 200 రూపాయలు. అలాగనే ఈఎం వరకు వచ్చినాయండి. పి ప్రభుజ్యోతి గారు 1000 రూపాయలు. పి అనిల్ కుమార్ గారు 600 రూపాయలు, మొత్తం 1600 రూపాయలు. కె జయరాజు గారు 300 రూపాయలు. కె ప్రభు శ్రీకాంత్ గారు 300 రూపాయలు. ప్రభు కిరణ్ గారు 300 రూపాయలు, మొత్తం 900 రూపాయలు. ఆర్ దీప్తి గారు డాక్టర్ ఆఫ్ ఆశాజ్యోతి గారు ఈఎస్ హాస్పిటల్ ఏప్రిల్ మరియు మే నెల 2 నెలల కానుక ఐఎం కొరకు 200 రూపాయలు. జి మార్తా గారు 100 రూపాయలు. ఎస్ డేవిడ్ దేవదాస్ గారు 200 రూపాయలు. ఎస్ మైకిల్ సజ్జన్ గారు 200 రూపాయలు. ఎస్ పెర్సిస్ రాజీవ్ గారు 100 రూపాయలు, మొత్తం 500 రూపాయలు ఐఎంకి ఇచ్చారండి. కె రంజిత్ కుమార్ గారు 100 రూపాయలు. అలాగే ఎఫ్ఎంపి పి నతానిల్ గారు 100 రూపాయలు. ఎస్ మైకిల్ సజ్జన్ గారు, పెర్సిస్ రాజీవ్ గారు, ఎస్ నిర్మలా కుమారి గారు మొత్తం 500 రూపాయలు ఇచ్చారండి ఎఫ్ఎంపి కొరకు. జి మార్తా గారు 100 రూపాయలు. ఎస్కే రిబక్క గారు 100 రూపాయలు. ఆర్ దీప్తి కే ఆశాజ్యోతి గారు పాపండి. ఏప్రిల్ మరియు మే నెల 2 నెలల కానుక 200 రూపాయలు. ఎస్ జయరాజు గారు, కె జయరాజు గారు 2000 రూపాయలు. కె ప్రభు వినూత్న గారు 500 రూపాయలు, మొత్తం 2500 రూపాయలు అండి. ఏ కానుకలు వివరాలు? ప్రార్థన చేద్దామండి. కానుకల నిమిత్తము పరిశుద్ధిగా మీ గన్నాములకు వందనాలు. ఈ ఉదయాన్ని మీ మందిరంలో సేకరించబడిన కానుకలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా కష్టపడి పని చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి దానిలో నుండి దశమ భాగములను కృతజ్ఞత కానుకలను తెచ్చి ఉంటుండగా వీటిని అంగీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మీ బిడ్డలను కూడా అంగీకరించండి నాయన. వారు రావడంతటిని ఆశీర్వదించి మీ ఈవులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కానుకలు మీ సేవార్థమై వినియోగించుకునే భాగ్యాన్ని సంఘానికి దయచేసి మీరే మహిమ పొందమని క్రీస్తు నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో సంఘ ప్రకటనలు చేయగా ఉన్నాం.
ముందుగా మీ అందరికీ నా నిండు వందనాలు తెలుస్తున్నానండి. మరి ప్రెసిడెంట్ గారు వారు స్వగ్రామం వెళ్ళారు, వారు రాలేదు. అలాగే కార్యదర్శి గారు కూడా మరి వారు బాగోలేదు, 2 వారాలు ఇచ్చి వారి గురించి సంఘం అంతా ప్రార్థించమని కోరినారండి. అలాగే మన సంఘ ప్రకటన ఉందామండి. యథావిధిగా మనకి 8 గంటల నుంచి మన ఆరాధన 10 గంటల వరకు, అలాగే 10 నుంచి సండే స్కూల్ జరుగునండి. ప్రతి శుక్రవారం 3 గంటలకు స్త్రీల సమావేశం జరిగినండి. అలాగే మరి గత వారం విశ్వవాణి వారు మరి మా సంఘం నుంచి చక్కని వాక్యం అందించారు. ఆ పాస్టర్ గారు అండి, రాజు గారు. మరి సంఘం అంతయు నాకు కానుకలు ఇచ్చినందుకు మీకు వందనాలు చెప్పమన్నారు. ముఖ్యంగా పాస్టర్ గారు కూడా వందనాలు చెప్పమన్నారండి. మన సంఘం తరఫున 20,000 ఇచ్చామండి విశ్వవాణి వారికి, మన సంఘం తరఫున. తర్వాత ఇంకా ఎవరైనా ఇవ్వదలసిన వాళ్ళు ఇస్తే వారికి అందజేస్తామండి. అలాగే మరి మన సంఘంలో 14, 15 తారీఖులలో మంగళ బుధవారం అండి వివిఎస్ కార్యక్రమం మన సండే స్కూల్ వారు మరి ఘనంగా జరిపించారు. అలాగే పైనుంచి కూడా 2 సంఘాలు వచ్చాయి, వారు కూడా చక్కని ఆహారము. సంఘం ఏర్పరిచిందండి, అన్ని సంఘమే అన్ని ఏర్పరిచింది. మరి సూపరింటెండెంట్ గారికి, అలా సండే స్కూల్ టీచర్స్ వచ్చిన ప్రతి బిడ్డకు కూడా అందరికి వందనాలు చెప్పారండి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు. మరి ముఖ్యంగా నిర్మల జ్యోతి గారి భర్త అండి లోనా గారు, ఆయన పాత మన సంఘం సభ్యులే, చనిపోయి 18 సంవత్సరాలు అయిందండి. వారి జ్ఞాపకార్థముగా మరి మన సంఘములకు 2 ఏసీలు ఇచ్చారండి. బిగించలేదు, సోమవారం బిగిస్తాం. 2 ఏసీలు ఇచ్చారు వాల్టేజ్ కంపెనీ మన సంఘానికి. వారి కుమారులు ఎవరు రాలేదు, వారు ప్రకటించబడినారు. వారి కుమారుడు ప్రదీప్ అండి. అలాగే మరి సంఘం తరఫున వారి కుటుంబానికి వందనం కూడా చెల్లిస్తూ ఆ మాటలు నేను ముగిస్తాను. గతించిన వారంలో 14, 15 తారీఖుల్లో సండే స్కూల్ సమ్మర్ క్లాసులు జరిగాయి. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి యాక్షన్ సాంగ్ ఒకటి వారు చేశారు. ఈ సమయంలో సండే స్కూల్ విద్యార్థులను ముందుకు ఆహ్వానిస్తూ ఉన్న వారు ఆ పాట ద్వారా ఆ యాక్షన్ సాంగ్ చేయాలని వారిని కోరుతున్నారు. ఉన్నారా? రండి, త్వరగా రండి. Praise it. Praise the Lord. ఓర్పులేని ఓర్పా టాటా చెప్పేను నేర్పుగా ఓర్పా టాటా చెప్పేను నయోమికి ముద్దు పెట్టి టాటా చెప్పేను టాటా చెప్పేను టాటా చెప్పేను
అందరూ లేచి నిలబడినట్లయితే కర్తామము దీవించని పాట పాడుకుని ప్రార్థన ప్రభువునికి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కర్తామము దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్తానిచ్చి మామును పోషించుము ఇహనిము వేడుకొని బాగుగా స్తుతింతుము పరమందు చేరిగా స్తోత్రము చెల్లింతుము. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు. ఈ ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీ నడిపింపుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మీ మెండైనటువంటి ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులను బలపరచండి, అనారోగ్యులను లేవనెత్తమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి దేవ, మందిరంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఆయా సండే స్కూలు, ఎవరి బిడ్డలు, స్త్రీలు నాయన వాటిని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకనూ మీ కార్యాలు సంఘంలో అనేకమైనటువంటివి జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి దేవ, నిర్మల జ్యోతి గారి యొక్క యజమానులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి నిమిత్తమై మందిరానికి ఇవ్వబడినటువంటి నూతన వస్తువులను బట్టి మీ వందనాలు స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగినటువంటి దేవ, ఈ వారంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మీ నడిపింపు అనుగ్రహించండి. కార్యక్రమాల ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధించుకుని తిరిగి గృహాలకు వెళ్తుంటుండగా ప్రతి బిడ్డను మీరు దీవించి పంపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమె పరలోకముందున్న మా తండ్రి, పరలోకముందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగా మాకు కావలసిన ఆహారం మాకు దయచి మరణస్తులను క్షమించి ఉన్న ప్రకారంగా మరణులను క్షమించి ఈ నుండి తప్పించి, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డ మరి ప్రత్యేకముగా బలహీనముగా ఉంటున్నటువంటి వారు సదాకాలము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.